దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 7th అక్టోబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 7వ వచనము. డ్యూటెరోనమీ చాప్టర్ 28 and verse 7. నీ ఎదుట నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోదురు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ మీద పడు నీ శత్రువులను, నీ మీద పడు నీ శత్రువులను, ప్రతికూల పరిస్థితులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. The Lord shall cause thine enemies who rise up against thee to be smitten before thy face. They shall come out against thee one way and flee before thee 7 ways. ఒక మార్గంలోనూ వచ్చి 7 మార్గంలోనూ వారు తరిమివేయబడతారు. దేవుడే వారిని హతము చేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. జాగ్రత్తగా గమనించాలి. ఈ యొక్క వాగ్దానము ఎవరికి వర్ధిస్తుందో అంటే ఆ పై 2 వచనాల్లో రాయబడ్డాయి. ఎవరైతే దేవుని మాటలను శ్రద్ధగా ఆలకిస్తారో, వాక్యానుసారముగా, ఆ యొక్క ధర్మశాస్త్రానుసారంగా ఎవరైతే దాన్ని పాటిస్తారో అని రాయబడ్డాది. ఈరోజు యేసు ప్రభు యొక్క మాటను నువ్వు వినకుండా, ఆయన వెంబడించకుండా ఈ ఆశీర్వాదాన్ని నీవు స్వతంత్రించుకోలేవు, క్లెయిమ్ చేయలేవు. యేసు ప్రభు అన్నారు, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించుదును, వాటిని నేను ఎరుగుదును అంటున్నాడు. ఐ నో దెమ్ బై నేమ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రతి ఒక్కరము జాగ్రత్తగా గమనించాలి. మనకు విరోధంగా శత్రువులు లేస్తారు, అనారోగ్యం లేస్తుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం లేస్తుంది, కుటుంబ సమస్యలు లేస్తాయి, అర్థమవుతుందని నష్టం లేస్తుంది, ఉద్యోగం లేని పరిస్థితి, వ్యాపార నష్టమైన పరిస్థితి లేస్తుంది. కానీ దేవుని యొక్క వాక్యము మనకి ఏమని తెలియపరుస్తుందంటే, దేవుడు వారిని హతము చేస్తాడు. ద లార్డ్ విల్ డిస్ట్రాయ్ దెమ్. ఓ దేవునికి స్తోత్రము కలుగునుగాక. ద లార్డ్ విల్ పనిష్ దెమ్. వారు ఒక్క మార్గంలో నీ మీద లేచి 7 మార్గంలో కూడా వారు వెళ్ళిపోతారు. కనుక ప్రతి ఒక్కరము ధైర్యము తెచ్చుకోవాలి. నువ్వు కేవలము చేయవలసిందంతా యేసయ్యను నమ్మడము, యేసయ్యను వెంబడించడము. మీ యొక్క పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ జీసస్ అండ్ యూ సీ దిస్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు యేసయ్య మీద నమ్మకం ఉంచినట్లయితే ఈ కార్యము అనగా శత్రు నీ ఎదుట హతము చేయబడుట, శత్రువులు 7 మార్గంలో పారిపోవుట నీవు చూస్తావు. हिंदी में पढ़ेंगे व्यवस्था विवरण, उसमें 28th चैप्टर और हम 7th वचन पढ़ रहे हैं. यहोवा ऐसा करेगा कि तेरे शत्रु से तुझ पर चढ़ाई करेंगे, वे तुझसे हार जाएंगे. वे एक मार्ग से तुझ पर चढ़ाई करेगा तुम, परंतु तेरे सामने सामने से 7 मार्ग से होकर भाग जाएगा. आपके शत्रु भाग जाएंगे. क्यों? क्योंकि परमेश्वर उनको नाश करेगा. ఓ దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న అనేకమైన ఇబ్బంది కొలిమిలో ఉన్నాం. అనేకమైన పరిస్థితులు మనకు విరోధంగా లేచి ఉన్నవి. కానీ ఈరోజు దేవుడు మనకు ధైర్యం కలుగజేస్తున్నారు. మీ ఎదుట మీరు చూస్తుండగా నేను వారిని హతము చేస్తాను. అందుకే కీర్తనక అంటాడు, శత్రువులు ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరిచితివి. శత్రువులు ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరిచితివి. ఈరోజు ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే ధైర్యం తెచ్చుకోండి. నీ దేవుడు
నీ ఎదుట నీ శత్రువులను హతము చేయుచున్నాడు. నీ అనారోగ్యమును హతము చేయుచున్నాడు. నీ మరణకరమైన రోగమును హతము చేయుచున్నాడు. నీకు జరిగిన మోసమును హతము చేయుచున్నాడు. నీకు విరోధంగా జరిగిన కుట్రను హతము చేయుచున్నాడు. నీకు జరిగిన అన్యాయమును హతము చేయుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు నాయన అనేకమైన పరిస్థితుల ద్వారా బాధపడుతుండగా నాయన, ఈరోజు ఈ వాక్యము ద్వారా వారిని ధైర్యపరిచినందుకు స్తోత్రం నాయన. వారి శత్రువులను దేవా వారి ఎదుటినే నీవు నాశనము చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యాన్ని ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో మీరు దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. బిజినెస్ చేసిన వారిని బలపరిచి నడిపించడానికి స్తోత్రం. చదువుకుంటున్న పిల్లలను ప్రభా నాయన తండ్రి మీ తోడు దయచేసి నాయన, చదువుకు విరోధంగా ఉన్న ప్రతి పరిస్థితిని నువ్వు వారి ముందే హతము చేసేందుకు స్తోత్రం చేస్తున్నానయ్యా. దేవా, ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకోవా దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపచేసి కాపాడేందుకు స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ ప్రభా నాయన ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటూ ప్రతి విషయంలో దేవుడి వరకు తోడుగా ఉన్న విశ్వాసంతో ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడుగాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయమా. ఇలా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించు. మమ్మల్ని శోధులు తెగ కిని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు అండ్ ప్రైజ్ ద లార్డ్.